మనకి ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోల్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఇన్ఎస్కేపబుల్ రోల్. ఉదాహరణకి మన సృష్టికి తండ్రి అయిన దేవుడు, మన రక్షణకి యేసుక్రీస్తు ప్రభువారు, క్రైస్తవ జీవితం అంతటికి పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుంచి పరిచయం చేస్తున్నారు. ఆయన చాలా పరిచర్యలు చేస్తారు. మనల్ని మరణం నుంచి, పాపం నుంచి విడిపిస్తాడు. శరీర క్రియలను చంపడానికి సహాయం చేస్తాడు. ఆ కోరికలు నెరవేర్చకుండా మనకి సాయం చేస్తాడు. యేసు ప్రభువారు తండ్రి పక్క నుండి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలుండి మన కొరకు విపరీతమైన వేదంతో మూలుగుతా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పరిశుద్ధత కాపాడుకోలేవు, విశ్వాస జీవితంలో ముందుకెళ్లలేవు, పాపమును పాపంగా చూడలేవు, పాపాన్ని ఆశ్రయించుకోలేవు. మన లోపల ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా సాయం చేస్తాడు. అయితే మనం రెగ్యులర్ గా బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బైబిల్ ద్వారా మనతో మాట్లాడతాడు. బైబిల్ కి మనం లోబడే కొలది శోధన నుంచి తప్పిస్తాడు. అసలు ఆ కోరికే లేకుండా చేసేస్తాడు. మన డైరెక్షన్ ని మారుస్తాడు, మనకి శక్తినిస్తాడు.